బాబు కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావడానికి, అంటే ఏం శిక్ష పడుతుంది అనేది తెలియడానికి. మరోవైపు ఎవరైతే వైష్ణవి బ్రదర్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు లేదంటే వైష్ణవికి న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళు హరిబాబు ఇంటి దగ్గరికి చేరుకోవడం, అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు, హరిబాబు ఇంటికి నిప్పు పెట్టే ప్రయత్నం చేయడం లాంటివి మనం చూసాం. ఈ నేపథ్యంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా కొంత గెస్ట్ చేయడం పోలీసులు, ఈలోగా కొంత సమాచారం కూడా ఉండడంతో అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేశారు. అయితే వైష్ణవికి న్యాయం జరిగే వరకు మేము ఊరుకోం, మేమే న్యాయం చేస్తాం అని చెప్పేసి ఆ బ్రదర్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ చెప్తుండడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు జరిగేది న్యాయం కాదు అనేది వాళ్ళ అభిప్రాయంగా ఉంది. అంటే వైష్ణవిని ఇంత దారుణంగా హత్య చేసిన వాడిని తీసుకువెళ్ళి జైల్లో పెట్టి ఏదో జైలు శిక్ష వేస్తే సరిపోదు అనేది వాళ్ళ అభిప్రాయంగా కనిపిస్తుంది. మేమే న్యాయం చేస్తాం, మాకు అప్పగించండి, వైష్ణవికి ఎలా చేశాడో అలాగే జరగాలి హరిబాబుకు కూడా, అప్పుడే అసలైన న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో? ఓ పక్క పోలీసులు శక్తివంచన లేకుండా ట్రై చేస్తున్నారు, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా విచారణ జరుగుతోంది చాలా వేగంగా. మరోవైపు వైష్ణవి బ్రదర్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే వైష్ణవికి న్యాయం జరగాలని కోరుకునే చాలామంది ఆవేశంతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది కాదు, అంత దారుణానికి పాల్పడ్డ వాడికి ఏదో జైలు శిక్ష వేస్తే కాదు, రేపు మాపు మళ్ళీ బెయిల్ వస్తుంది లేదా ఏదో జరుగుతుంది, అది న్యాయం ఎలా అవుతుంది? మాకు జరిగిన నష్టానికి ఇదేనా మాకు చేసే న్యాయం అని వాళ్ళు అడుగుతున్నారు. మీ అభిప్రాయాలు ఏంటి? ఎలాంటి సమాధానం చెప్పగలుగుతాం వాళ్ళకి? ఎలాంటి శిక్ష వేయాల్సిన అవసరం ఉంది? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సుధీర్ ప్రభా కామెంట్ చేస్తున్నారు, సంపాలి వాళ్ళని అని. అలాగే చేసిందంతా వాడే, ఇలాంటి వాడిని ఉరితీయకుండా వదిలేస్తే మాత్రం వీడు చంపిన వైష్ణవి ప్రాణం పోయిన వైష్ణవి కూడా తీసుకువచ్చే బాధ్యత ఈ పోలీసులది అండ్ కోర్టుది. అంటే ఒకవేళ ఇతన్ని ఇలాగే వదిలేస్తే మరి ఆ యువతిని కూడా వెనక్కి తీసుకురావాలి అని చెప్పేసి అడుగుతున్నారు సుధీర్. చాలామంది అతని ప్రాణాలు తీసేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ మన చట్టాలు అందుకు ఒప్పుకోవాలి కదా, మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలు దానికి స్కోప్ ఉండాలి కదా, చట్ట ప్రకారమే శిక్షలు పడతాయి. బట్ అన్ఫార్చునేట్లీ కోపంలో ఆవేశంలో ఉన్న వాళ్ళ యొక్క ఎమోషన్స్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీ అభిప్రాయాలని ఈ విషయంలో మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. యూట్యూబర్ వైష్ణవికి న్యాయం జరగాలంటూ చాలామంది సామాన్య ప్రజలు, వైష్ణవి ఫాలోవర్స్, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆందోళనకు దిగడంతో కోరట్లలోని అయ్యప్ప గుట్టలో హైటెన్షన్ నెలకొంది. హరి ఇంటికి భారీగా చేరుకున్నారు వీరందరూ. వైష్ణవి ఫాలోవర్స్తో పాటు వైష్ణవి సోదరులు కూడా అక్కడికి చేరుకొని హరిబాబు ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. వైష్ణవి అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. వైష్ణవికి న్యాయం చేయాలంటూ వారందరూ డిమాండ్ చేస్తున్నారు. హరిబాబు ఇంటి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ప్రముఖ యూట్యూబర్ వైష్ణవిని తన భర్త హరిబాబే, 4 నెలల గర్భిణి ఆ యువతి, తన భర్త హరిబాబే అదనపు కట్నం కోసం వేధించి చివరికి దారుణంగా ప్రాణాలు తీశాడు. ఈ ఘటన పట్ల మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వైష్ణవి ఫాలోవర్స్ కానీ, ఈ ఘటన గురించి తెలిసిన వాళ్ళు కానీ ఆ యువతికి న్యాయం జరగాలని కోరుకుంటూ భారీగా అక్కడికి చేరుకుంటున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ ఫర్ వైష్ణవి అంటూ స్లోగన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోవైపు వైష్ణవి సోదరులు సైతం ఆమెను ఎక్కడైతే అంత్యక్రియలు నిర్వహించారో అక్కడికి చేరుకొని వాళ్ళు తినకుండా ఏడుస్తూ అక్కడ వైష్ణవికి ఇష్టమైన ఆహార పదార్థాలను అక్కడికి తీసుకొచ్చి
లేమ్మా తినమ్మా అంటూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళ బాధ చూసి కన్నీరు పెట్టుకొని వారు లేరు అంటే ఖచ్చితంగా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. అంత దారుణంగా ఉంది వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ బ్రదర్స్ పరిస్థితి. ఈ నేపథ్యంలో వైష్ణవి ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ప్రాణాలు కోల్పోవడానికి, ఇంత దారుణంగా వైష్ణవిని చంపినటువంటి హరిబాబు కుటుంబానికి కూడా ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి అని, వాళ్ళని మేమే శిక్షిస్తామంటూ వైష్ణవి బ్రదర్స్, అలాగే వైష్ణవి ఇతర బంధువులు కానీ, వైష్ణవి ఫాలోవర్స్, వైష్ణవికి న్యాయం జరగాలని కోరుకునే ఎంతోమంది హరిబాబు ఇంటి దగ్గరికి చేరుకున్నారు. అక్కడ కొంత తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా కనపడుతుంది. హరిబాబు ఇంటికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ముందుగానే కొంత సమాచారం ఉంది. వెంటనే అక్కడికి చేరుకొని వారందరినీ అడ్డుకున్నారు. అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. మీరు ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. అక్కడ కొంతమంది గ్యాదర్ అయి ఉండడం, హరిబాబు ఇంటి వద్దకి చేరుకొని అక్కడ ఆందోళన చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడం, వాళ్ళని పంపించి వేయడం, భారీగా పోలీసులు కూడా చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు చూపిస్తాను. అక్కడ ఉన్నటువంటి కండిషన్ జస్ట్ టేక్ ఎ లుక్ వన్స్. ఈయనం గొడవకి కనాడు లేడు, మిస్ అయిపోయాడు. ఇది ఎవరి ఇల్లు కాదు, ఆందే హరిగాని ఇల్లు. అదే ఇల్లు, ఆ జాన్ చెట్టు కింద అదే ఇల్లు డైరెక్ట్ పెట్రోల్ పోసి కాల పెడతాను పోయినాం అన్నదమ్ములం అందరం. అలాగే మా యూత్ మెంబర్స్ కూడా వచ్చారు. ఇంటిని కాల్ చేద్దామని వెళ్ళాం మేము, మాతో పాటు చాలామంది వచ్చారు అని చెప్పి వాళ్ళ బ్రదర్స్ మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఇలా ఆస్తులు ధ్వంసం చేయడం, లేదంటే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళడం, ఇంకెవరినైనా ఏదైనా చేయడం అనేది ఖచ్చితంగా సమర్థించలేని విషయమే. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళ కోపాన్ని మనం అర్థం చేసుకోగలం, వాళ్ళ బాధని మనం అర్థం చేసుకోగలం. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ చెల్లిని